ఏమైనా మనకి స్తోత్రం కలంగాక చిన్న మిస్టేక్ చాలా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. అయ్యో! నేను అనుకోలేదండి. అయ్యో! నేను చూసుకోలేదండి. అరే! నేను అలా అనుకోలేదు. నేను ఇలా అనుకోలేదని చెప్పి కొన్ని మిస్టేక్స్ ఇస్తాం. అది చాలా పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుంది. దాని ద్వారా మనకు భయంకరమైన సమస్యలు తెచ్చిపెడతా ఉంది. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మిస్టేక్‌లు, చిన్న చిన్న చూపులు, చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న ఇవన్నీ మనకు దేవునికి కొంచెం ఎడబాపు కలగడానికి సమస్యలు ఏర్పడతాయి. తర్వాత వచ్చేసి చిన్న కోరిక. మొదటి యోహాను పత్రిక 2:16లో ఇదిగో శరీరాశయు, నేత్రాశయు, జీవపుటమి మీ తండ్రి వలన పుట్టినవి కావు. ఒకవేళ వీటిని గురించి మనం ఎక్కువ ఆలోచన చేసినట్లయితే, వీటి గురించి మనం బాగా దీంట్లో నీలమైపోతే, ఈ శరీరాశ, నేత్రాశలు ఎవరైతే మనం దానికి లోనవుతామో అది తండ్రి వలన పుట్టినవి కావు, అది లోక సంబంధమైనది. ఒకవేళ దాని మీద ఆశ కలిగి బాగా ఉంటుంటే అది లోక సంబంధమైన దాని మీదనే మనం మనసు పెడతామని అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిన్న కోపం. అంటే చిన్న కోపం వలన భయంకరమైన నాశనాన్ని తెప్పిస్తూ ఉంది. యాకోబు 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కదా, చిన్న అగ్ని అడవంతా తగలబెట్టినట్టుగా చిన్న కోపం ద్వారానే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం, కొన్ని సంబంధాలు కోల్పోతాం. ఇవన్నీ కోపం ఏంటిదో తెలుసా? ఈ కోపం వలన వచ్చేటువంటి అనేక జగడములను దూరం ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. కోపం రాకూడదు. చిన్న కోరికలు కూడా అవి కూడా మనము చంపేసుకోవాలి. చిన్న మిస్టేకులు కూడా మనము చేయకూడదు. వెళ్ళారా? దేవుడు అంటున్నాడు యోహాను మొదటి పత్రిక 4:4లో ఇదిగో మీలో ఉన్నవాడు కదా లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కానీ ఈ దినాన్ని నేను అడుగుతా ఉన్నాను, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అంటుంటే, మరి నీలో ఉన్నవాడు ఆయన ఉన్నాడు, కానీ నువ్వు దేవునిలో ఉన్నావా? నువ్వు దేవునితో ఉన్నావా? దేవుల్లో నువ్వు ఉన్నావా? దేవుడు మనలో ఉన్నాడు, కానీ దేవునితో మనం ఉన్నామా అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. మనం అంటూ ఉంటాం, కానీ అనేక మిస్టేక్స్ చేసుకోకుండా, కోపగించుకోకుండా కదా మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో దేవుని నామాన్ని మహిమపరచాలి. పిల్లారా, దేవునితో ఉండేటువంటి స్నేహం చచ్చేదాకా విడవకూడదు. ప్రేమ ఏది ఆశించదు, ఆశించి ప్రేమించదు. అది బ్రతికిస్తుంది, ఏదైనా సహాయం చేస్తుంది. మరి నువ్వు దేవుని కోసం మితమైన జీవితం జీవిస్తున్నావు, ఒక్కసారి పరీక్ష చేసుకో. కాదు, పరలోకం వెళ్ళాలంటే చాలా త్యాగ